మీరు ఇది నోట్తో నవ్వాలనా ఇంకా దేంతో నవ్వాలనో నాకు అర్థం కావట్లేదు. నేను కొంచెం కోపం వస్తే ఆ మాట కూడా అంటుంటే దాన్ని అనలేకపోతున్నాను. నేను ద సిన్ కమిటెడ్ బై శశిధర్ గౌడ్ పాపం ఏం చేసిండు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కదా రీట్వీట్ చేసిండండి. రీట్వీట్ అండ్ మెనీ టైమ్స్ ఎక్స్పోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రీట్వీట్ ఈస్ నాట్ అన్ ఎండార్స్మెంట్ అని చెప్పని అంటారు. రీట్వీట్ సంబడి రీట్వీట్ చేసిన 17 రోజులు జైల్లో ఉంచింది. విడిపించాలని చెప్పని కోర్టులో అడ్వకేట్లంతా ప్రయత్నం చేసిండ్రు. బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే మళ్ళీ ఇమీడియట్ గా రామగుండంలో ఇంకో కేసు పెట్టిండ్రు, లోపల వేసి పడేసిండ్రు. కేసు పెట్టింది ఎవరా అంటే కానిస్టేబుల్. నేను అడుగుతా ఉంది వాళ్ళ వై ఇస్ దట్ దర్ ఇస్ అన్ అప్సర్జ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అండి. ఇతిగా మహిళల పట్ల అత్యాచారం అయితే పోలీసులకు దమ్ము లేదు, సైబర్ క్రైమ్స్ పెరిగితే దమ్ము లేదు, దొంగతనాలు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు, బిజినెస్ థెఫ్ట్స్ అండ్ ఫ్రాడ్స్ జరిగితే పట్టుకునే దమ్ము లేదు, రేపులు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టిండ్రు అని చెప్పని వాళ్ళను అరెస్ట్ చేస్తుండే పరిస్థితి. దిస్ ఇస్ నాట్ అంబేద్కర్స్ డెమోక్రసీ. ఇది అంబేద్కర్ డెమోక్రసీ కాదు. నాకు తెలిసిన రాహుల్ గాంధీ డెమోక్రసీ కూడా కాదండి ఇది. దిస్ ఇస్ నాట్ రాహుల్ గాంధీ డెమోక్రసీ ఆల్సో. అంత ఇంత నాకు ఆయన గౌరవం. సమ్మన్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఆయన డెమోక్రసీ కూడా కాదు ఇది. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం అణచివేతే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఒక దుర్మార్గమైన వైఖరికి పాల్పడతా ఉన్నారు.